హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు మధ్యల శ్రీనివాసరావు, విజయవాడ. కార్తీక మాసం మహాదేవుని వైభవంలో తలుచుకుంటూ నేను దర్శించిన కొన్ని శైవక్షేత్రాలని నా మిత్రులకు తెలియపరుస్తున్నాను. దాంట్లో శ్రీకాకుళం జిల్లా పట్టణానికి 46 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీముఖలింగం విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీముఖలింగం అనేది శ్రీకాకుళం జిల్లాలో ఉంది. ఇక్కడ చరిత్ర ప్రసిద్ధి చెందిన ముఖలింగేశ్వర స్వామి, భీమేశ్వర స్వామి, సోమేశ్వర స్వామి ఆలయాలు ఉన్నాయి. ఇవి చక్కని శిల్పాలతో కన్నుల పండుగ చేస్తాయండి. ఇక్కడ ముఖలింగ ఆలయాన్ని మధుకేశ్వర ఆలయాన్ని కూడా అంటారు. ఇక్కడ లింగం రాతితో చెక్కింది కాదు, ఇప్ప చెట్టు మొదలు నరికివేయగా అదే ముఖలింగంగా ప్రసిద్ధి చెందిందని చెప్పేసి ప్రసిద్ధి పొందింది. ఆ చెట్టు మొదలపై ముఖం కనిపిస్తుందని చెప్తారు. ఆ చెట్టు మొదలే క్రమంగా రాపిడిగా మారి లింగంగా మారిందని చెప్తారు. ఈ ఆలయంలో గర్భాలయం కాక 8 వైపులా 8 లింగాలు ఉన్నాయి. ఇక్కడ అమ్మవారు వారాహిదేవి, సప్తమాతృకుల్లో ఆమె ఒకరు. మిగిలిన వారు బ్రహ్మి, మహేశ్వరి, కౌమారి, విష్ణువి, ఇంద్రాణి, వీరు పార్వతీదేవి అవతారాలు. ఇక్కడ శిల్పాల్లో వరాహవతారం, వామనావతారం, సూర్య విగ్రహం ఉండడం విశేషం అండి. సోమేశ్వర ఆలయానికి మాత్రమే గర్భగుడి ఉంది, ముఖమండపం లేదు. ఎత్తైన శిఖరంపై బ్రహ్మాండమైన రాతితో కప్పు వేశారు. ఇది ఒకే రాయి. ఒకసారి పిడుగుపడి ఆ రాయి పగిలి అందులో ముక్క కింద పడింది. ఆ ముక్కని దాదాపు 50 మంది కలిసి కదిలించలేకపోయారంటే మొత్తం రాయి ఎంత బరువు ఉందో ఊహించుకోవచ్చు. అంతటి రాయిని అంత ఎత్తుగా ఆ రోజుల్లో ఎలా ఎత్తారో, ఎలా అమర్చారో తలుచుకుంటే ఆనాటి శిల్పుల గొప్పతనం, ప్రజ్ఞ మనకు అర్థమవుతాయి. ఇది కాకుండా ఈ శ్రీముఖలింగంలో చాలా అద్భుతమైన విశేషం ఒకటి ఉంది. మన దర్శనానికి వెళ్ళినప్పుడు ఒక గర్భగుడిలో ఒక మట్టి మూగుడు వంటి పెద్ద పాత్ర ఉంటుంది. ఈసారి వెళ్ళినప్పుడు దర్శించండి. నేను ఫస్ట్ సారి వెళ్ళినప్పుడు నాకు తెలియలేదు. నేను దాని గురించి పోస్ట్ పెట్టినప్పుడు ఫేస్బుక్ మిత్రుడు ఒకటి పెట్టిన తర్వాత ఇంకోసారి చూడడం జరిగింది. గర్భగుడి ద్వారం మాత్రం చాలా చిన్నది, మట్టి పాత్ర చాలా పెద్దది. అంత పాత్ర అంత చిన్న ద్వారాన్ని ఎలా వచ్చిందా అని అనిపిస్తుంది. దీనికి ఒక కథ ఉందండి. పూర్వకాలంలో కొమ్మరి భక్తుడు తన కొడుకు పుడితే స్వామికి మొక్కుబడి చెల్లించుకుంటానని ఆ ప్రకారం ఒక పెద్ద మట్టి పల్లెని తయారు చేసి గుడికి తీసుకొని వస్తాడు. కానీ ద్వారం చిన్నదవడం వల్ల ఏం చేయాలో పాల్పోక బాధతో మట్టి మూగుడిని గుమ్మం ముందే వదిలేసి వెళ్ళిపోతాడు ఆయన. మరుసటి ఉదయం గుడికి వచ్చేటప్పటికి మట్టి మూగుడి గుడి లోపల ఉంటుంది. ఆశ్చర్యం, పరమేశ్వరుని మహిమ ఇలా ప్రకటించబడింది. అంతటి మహిమ గల దైవం శ్రీముఖలింగేశ్వరుడు. తప్పక దర్శించండి. గర్భగుడి కనుక ఫోటోకు పర్మిషన్ లేదు, లేకపోతే ఆ మట్టి మూగుడు గురించి నేను మీకు ఫోటో పెట్టేవాడిని. ఇది మన శ్రీకాకుళం జిల్లాలోనే ఉంది. కార్తీక మాసంలో ఇటువంటి శైవక్షేత్రాల్ని దేశమంతా ఉన్న మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ముఖ్యమైన, ప్రశస్తమైన, ప్రఖ్యాతి పొందిన ఇటువంటి క్షేత్రాలను దర్శిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మీ అందరికీ తెలియపరుస్తున్నాను. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ.